హాయ్ హలో అండి, వెల్కమ్ టు సంతోష్ క్రియేషన్స్. ఈరోజు మనం డబుల్ ఎక్స్పోజర్ గురించి మాట్లాడుకుందాం. తమ్నైల్ చూసారు కదా, ఇది ఈ డబుల్ ఎక్స్పోజర్ అనేది టెక్స్ట్ నేమ్లోకి అలాగే ఇమేజ్లోకి కూడా ఇన్పుట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది వేరే షీట్లోకి తీసుకుందాం. న్యూ లేయర్ తీసుకుంటున్నాను 8x10. ఇందులోకి మనం ఫొటోస్ పేస్ట్ చేయాలన్నమాట. మామూలుగా అయితే Ctrl+V అయితే పేస్ట్ అవుతుంది, ఏదైనా ఫోటో పెడితే. టూల్ క్లిక్ చేయాలి. ఈ ఫోటో ఉంది కదా, ఇది Ctrl+A Ctrl+C అంటే ఆల్ సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ టీ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇదంతా సెలెక్ట్ అవుతుంది. అప్పుడు Ctrl+Shift+V క్లిక్ చేయాలి. అప్పుడు ఈ ఫోటోలోకి మాత్రమే ఇది పేస్ట్ అవుతుంది అన్నమాట, బయటికి రాదు ఇది. ఇంకా మీరు ఎంత పెద్దది చేసుకున్నా అలాగే డిక్రీజ్ చేసినా సరే ఇది ఫోటో నుంచి బయటికి రాదు. దీన్ని డబుల్ ఎక్స్పోజర్ అంటారు. ఇప్పుడు ఇది ఫోటోలో కూడా మనం పేస్ట్ చేద్దాం, ఓకేనా. నేను ఇప్పుడు ఒక ఈ సిటీ ఫొటోస్ని డౌన్లోడ్ చేసి అందులోకి ఇన్పుట్ చేస్తాను, చూడండి. మనం ఇప్పుడు డైరెక్ట్గా ఫోటోషాప్లోకి వెళ్ళిపోదాం. డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ ఓపెన్ చేసుకుందాం. రెండు కూడా బాగుంటాయి ఫొటోస్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఇలా ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవి ఫెదర్ ఇచ్చి న్యూ లేయర్ తీసుకున్నాను. ఇది ఇలాగా, అలాగే సేమ్ ఇక్కడ కూడా. ఇప్పుడు ఇందులోకి ఫొటోస్ డబల్ ఎక్స్పోజర్ చేసుకుందాం, ఓకేనా. ఇక్కడ అయితే బాగుంటుంది. ఇది ఇక్కడ పేస్ట్ చేశాను. Ctrl+Shift+V చిన్నది చేసుకుని కొంచెం పెద్దది చేసుకున్నాం, సరే. కొంచెం ఆపాసిటీని తగ్గించాను నేను. ఇక్కడ కూడా కొంచెం లైట్గా తగ్గిద్దాం. నెక్స్ట్
ఇలా మీ క్రియేటివిటీ బట్టి మీరు చాలా డిజైన్స్ అనేది ఈ డబుల్ ఎక్స్పోజర్ యూజ్ చేసుకుని చేయొచ్చు మీరు. బాగుంది కదా ఇది. ఇక్కడైతే బాగుంటుంది అది. చూసారా, ఇలా మీరు ఏ ఫోటోలో కావాలన్నా ఏ టెక్స్ట్లో కావాలన్నా దాన్ని సెలెక్ట్ చేసుకుని Ctrl+Shift+V క్లిక్ చేస్తే అందులోకి అది డబుల్ ఎక్స్పోజర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.